లక్షల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భీమిలి ఇండోర్ స్టేడియం ఎటువంటి వసతులు లేక వెలువడబోతోంది. 2018లో భీమిలి ఇండోర్ స్టేడియం నిర్మించి ఆడంబరంగా ప్రారంభోత్సవం చేశారు. కానీ ఆ తర్వాత దాని నిర్వహణ మీద దృష్టి సారించకపోవడంతో సమస్యలు కేంద్రంగా మారింది. క్రీడా ప్రాంగణానికి ఉండవలసిన కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో క్రీడాకారులు పూర్తిగా ఈ స్టేడియం ఉపయోగించుకునే పరిస్థితి లేదు. హలో అండి, నా పేరు సాదిల్ బర్లా. నేను ఇక్కడ భీమిలి జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది. సో దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ క్లియర్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నేషనల్స్ ఆడుతున్నాను. నా కోరిక ఏంటంటే ఇంటర్నేషనల్స్ ఆడాలని ఉంది. సో దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. మెయిన్గా వుడెన్ కోర్ట్, ఎందుకంటే ఇక్కడ నీ ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కోచింగ్ తీసుకునేటప్పుడు నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ముందుకి కొనసాగడం అవ్వట్లేదన్నమాట. వుడెన్ కోర్ట్ రావాలని కోరికగా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగా లేవు. సో అది కొద్దిగా మా బాధలను చూసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంది. మా కోచ్ రెడీగా ఉన్నారు మాకు మంచి ప్రాక్టీస్ చేయించడానికి. ఫిట్నెస్ అవనివ్వండి, స్ట్రోక్ అవనివ్వండి, ఏదైనా. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇంకా ముందుకి కొనసాగడం కష్టం అవుతుంది. సో ఇంకా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రాపర్ ఫెసిలిటీస్ అనేవి మాకు ఉండాలి. నా పేరు పల్లవి. నేను 4 years నుంచి అకాడమీలో ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ స్టేట్ ఆడాను. ఇంకో 15 daysలో స్టేట్ ఉందనగా నా నీ ఇంజరీ వల్ల నేను స్టేట్ ఆడలేపాను. ఇప్పుడు నేను ఏజ్ కేటగిరీ మారిపోయాను. 1 year పోయింది నాకు. సో మాకు మంచి కోచ్ ఉన్నారు వుడెన్ ప్రాక్టీస్ చేయించడానికి. కానీ వుడెన్ కోర్ట్ లేకపోవడం వల్ల చాలా ఇంజరీస్ అయిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. చాలా భీమిలి మొత్తంలో ఉన్న ఒకే ఒక స్టేడియం ఇది. ఇంకో దగ్గరికి వెళ్ళి నేర్చుకుందామని అవ్వట్లేదు. వైజాగ్ అటు సైడ్ వెళ్దామంటే చాలా లాంగ్ అయిపోతుంది. ఇక్కడ చాలా ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది. సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని కొంచెం మాకు హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నా పేరు ప్రార్థనా శ్రేష్ఠ. నేను ఇక్కడ 4 years నుంచి నేర్చుకుంటున్నాను. కానీ ఇక్కడ వుడెన్ ఫ్లోర్ లేకపోవడం వల్ల ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి. టోర్నమెంట్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది. సో వుడెన్ కోర్ట్ వేస్తారనుకుంటున్నాను. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఇక్కడ లైట్స్ కూడా పేరెంట్సే పెట్టించారు. వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయరు. సో గవర్నమెంట్ని ఇది అడుగుతున్నాము. సో ప్లీజ్ చేయండి. నా పేరు దేవాంశి. నేను 4 yearsగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ వుడెన్ కోర్ట్స్ లేకపోవడం వల్ల స్టేట్స్కి ఆడలేకపోతున్నాం. ఇక్కడ చాలా వుడెన్ కోర్ట్ లేకపోవడం వల్ల చాలా ఇంజురీస్ అవుతున్నాయి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. వాష్రూమ్స్ నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంది. సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. లైట్స్ కూడా పేరెంట్స్ వేయించారు. మాకు వుడెన్ కోర్ట్ కావాలి ప్రాక్టీస్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ. నా పేరు వర్మ అండి. మాది ఇక్కడే రాజుల తాల్వలస. మా అబ్బాయి ఈ అకాడమీలో నేర్చుకుంటున్నాడు. సో యాక్చువల్గా మనకి కోచ్ దొరకడం మెయిన్ ప్రాబ్లం అండి. ఏ అకాడమీ చూసినా ఈ రోజుల్లో కోచ్ అంత మంచి ప్రాపర్ కోచ్లు దొరకట్లేదు. ఈ అకాడమీ చేసుకున్న అదృష్టం ఏంటంటే ఒక మంచి కోచ్ ఉన్నారు. బట్ ప్లేయర్స్ చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నది సిమెంట్ కోర్ట్. ఈ సిమెంట్ కోర్ట్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీ ఇంజురీస్ అండి. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి స్టేట్ క్లియర్ చేసింది. ఇంక నేషనల్ ఆడుతుంది అనుకున్న మూమెంట్లో నీ ఇంజురీ వచ్చి తను ఏకంగా గేమే ఆపేయాల్సి వచ్చింది. ఎందుకు మన దాంట్లో ఇప్పటికి నేషనల్స్ ప్రాబుల్స్లో 4 to 5 members ఉన్నారు. స్టేట్ అయితే 9 members ఉన్నారు. సో కోచ్ ఎంత ఎఫర్ట్ ఇచ్చినా కోర్ట్ కూడా సపోర్ట్ చేయాలి. కోర్ట్ సపోర్ట్ చేయకపోతే ఏంటంటే ప్లేయర్స్ ఇంజూరీ అయ్యి ఓ మూలకి వెళ్ళిపోతుంది. దానివల్ల యూజ్ ఏముంది? ఇప్పుడు మా అబ్బాయి ఆడుతున్నాడు. సో నా టెన్షన్ అంతా ఎలా ఉంటుందంటే ఈడు గేమ్ ఇంప్రూవ్ చేస్తున్నాడు, ఓకే మెడల్ వచ్చి మూమెంట్ ఉంది అన్న టైంలో ఆ ఇంజురీ అయిపోతాడా లేదంటే పక్కకి వెళ్ళిపోతాడా అన్న టెన్షన్, మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆ ఫ్లోర్ మెయిన్ మాకు ఫోకస్ అంతా ఆ ఫ్లోర్ మీద ఉంది. సో దయచేసి వుడెన్ కోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ. గత 4 సంవత్సరాలుగా మా అబ్బాయిని ఈ స్టేడియం తీసుకొస్తున్నాను. ఇక్కడ ఫాల్గునా అనే కోచ్ గారు వచ్చిన తర్వాత పిల్లలందరూ ప్రాక్టీస్ ఆడడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ 4:30కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. చీకటితో రావాలంటే సరైన రోడ్ సదుపాయం లేదు. ఇక్కడికి హైవే నుంచి వచ్చే రోడ్డు మొత్తం గతలుగా అయిపోయింది. రావడానికి చాలా ఇబ్బంది ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు.
ఆడవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఎర్లీ మార్నింగ్ 4:30కి రోడ్ అంటే రావడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. ఇక తీరా ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ఇక్కడ ఉన్నది సిమెంట్ కోర్టు. సిమెంట్ కోర్టులో పిల్లల్ని ఆడించడం ప్రమాదకరం అని మాకు తెలిసిన. గేమ్ అంటే మాకున్న ప్యాషన్ కొద్దీ మేము గేమ్ ఆడిపించలేకపోతున్నాం. వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మేము చాలా కష్టపడి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నాం. తర్వాత ఈ స్టేడియం యొక్క రూఫ్ కూడా పాడైపోవడం వల్ల లోపలికి బర్డ్స్ అని వచ్చి ఎక్కువగా స్పిట్టింగ్లో చేస్తూ ఉన్నాయి. దీనివల్ల పిల్లలకి రెస్పిరేటరీ ప్రాబ్లం కూడా వస్తున్నాయి. కనీసం స్టేడియం క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. లోపలంతా కూడా ఎయిర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి పిల్లలు ఆడేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన భీమిలి మండలంలో ఉన్న ఏకైక ఇండోర్ స్టేడియం ఇది ఒకటి. ఈ ఒక్క ఇండోర్ స్టేడియం కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఈ విధంగా మూలన పడిపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా సరే అధికారులు దీని యందు దృష్టి పెట్టి దీన్ని కనీస సదుపాయాలైనటువంటి వుడెన్ కోర్టు, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పించినట్లయితే మన భీమిలి మండలం నుంచి అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల్ని తయారు చేసిన వారు అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు. నేను దివీస్లో ఎంప్లాయ్మెంట్ అండి. మా దివీస్ నుంచి ఎంప్లాయీస్ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటామండి. విత్ లేడీస్ కూడా మేము డ్యూటీలకు వెళ్ళినప్పుడు షిఫ్ట్లు వైజ్గా మాకు ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ 3 షిఫ్ట్లు ఉంటాయి, నైట్ షిఫ్ట్లు. ప్లస్ ఏ షిఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం. మా లేడీస్ తీసుకొస్తూ ఉంటారండి పిల్లల్ని. వచ్చే దారిలో లైటింగ్ ఫెసిలిటీస్ కానీ రోడ్లు కానీ బాగాలేదు. దాంతోపాటుగా ఈ స్టేడియం దగ్గరికి వచ్చిన తర్వాత పొద్దున్నే 4ంటికి ఇక్కడ నైట్ పూట ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగి ఇక్కడ బాటిల్స్ ఇన్సైడ్ బర్డ్స్ వెళ్ళిపోయి మొత్తం ఖరాబ్ చేసి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము. లోపల వుడెన్ కోర్టు కూడా లేదండి. లేకపోవటం వల్ల పిల్లలు కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పైనుంచి మీరు క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. డైలీ మార్నింగ్ 4 o'clock వస్తామండి సెక్షన్కి. మేము చుట్టుపక్కల ఎక్కడ అసలు లైట్స్ అవి ఏమి ఉండవు, స్ట్రీట్ లైట్స్ అవిని. భీమిలి అని పేరే తప్ప అసలు ఇక్కడ మనకి ఏమి ఫెసిలిటీస్ కూడా ఏం లేవండి. చుట్టూ ఇంత మంచి ప్లేస్ ఉంది, అసలు మంచి మొక్కలు అవి అన్నీ వేయొచ్చు నీట్గా, కానీ అసలు ఎవరు దీన్ని అసలు ఏం పట్టించుకోవట్లేదు. వాటర్ అది కూడా మనకు అంతగా ఏమి అసలు ఏమి ఉండవండి. వాష్రూమ్స్ అవి ఏం నీట్గా లేవు. వుడెన్ కోర్ట్ కూడా వస్తే కొంచెం బాగుంటుంది. ఇక్కడ ఇంకా చాలామంది జాయిన్ అవుతారు ఇక్కడ. ఇది ఇప్పటివరకు అసలు ఎవరికి తెలియట్లేదు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా. ఇంత మంచి ప్లేసు అన్నీ ఉండి కూడా మనకి ఫెసిలిటీస్ మాత్రం లేవండి. అంతా ఇది ఉన్న మార్నింగ్ కూడా రావాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏమీ ఉండవు. కొంచెం దీని గురించి పట్టించుకోండి సార్. నా పేరు పంచదాల కిషోర్ కుమార్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను మార్నింగ్ ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఒక గంట ఆడుకుంటాం మేము మా తోటి ఎంప్లాయీస్తో. ఈ భీమునిపట్నం నియోజకవర్గానికి ఈ ఇండోర్ స్టేడియం అనేది కల్పించడం చాలా మంచిదే, కానీ వసతుల పరంగా మాత్రం చాలా వెనుకబడి ఉంది. అట్లీస్ట్ మంచినీటి సదుపాయం కూడా లేదు. ప్రతిరోజు ఒక 50 మంది వరకు చిన్నపిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ, కానీ సౌకర్యాలు ఏమీతో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. తర్వాత ఇక్కడ ఉన్న యువకులు వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు, కానీ వాళ్ళకి మంచినీటి సదుపాయం, తర్వాత వాష్రూమ్ సదుపాయం కూడా ఏమీ లేదు. తర్వాత ఈ కోర్టు సిమెంట్ కోర్టు అవడం వల్ల తదితర కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా జారిపడి చాలా గాయాల పాలవుతున్నారు. కావున ప్రభుత్వం వారు స్పందించి మిగతా సదుపాయాలు, ముఖ్యంగా వుడెన్ కోర్టు సదుపాయం కల్పించవలసిందిగా కోరుతున్నాం. కొల్లి త్రినాథ, నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈ భీమునిపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక ఇండోర్ స్టేడియం ఇది ఒకటేనండి. దీనికి ముఖ్యంగా వసతులు కరువయ్యాయి. మెయిన్ ఏంటంటే వుడెన్ కోర్ట్ అనేది ఉంటే కనుక మోకాల నొప్పులు కానీ అలాంటివి ఏమి రావు. దీనివల్ల డ్రాప్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద యువకులు కానివ్వండి, అలాగే చిన్నపిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలకు కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వుడెన్ కోర్ట్ లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారు. అలాగే మిగిలిన ఫెసిలిటీస్ కూడా అవుట్ సైడ్ గ్రౌండ్ అనేది చాలా స్పేసియస్గా ఉంటుంది, కానీ దాని డెవలప్మెంట్ అనేది లేదు. అలాగే పిల్లలు ఎక్సర్సైజ్ చేయడానికి కానీ వీటికి కొన్ని జిమ్ ఐటమ్స్ అవి ఉంటే మంచిదని నా అభిప్రాయం. దీనిపైన అనేకమైన వినతులు అనేవి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది, కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారని మేము వేడుకుంటున్నాం. నమస్తే సార్, నా పేరు టీడీ బహదూర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఈ జనాలు అందరూ ఇప్పుడు వుడెన్ కోర్ట్ కావాలి, తర్వాత
వుడెన్ కోర్ట్ గురించి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు అందరూ అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం, అప్పుడు అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం చేస్తున్నారు, కానీ ఏది అవ్వడం లేదు. కానీ ఇక్కడ వాటర్ సప్లై కూడా లేదు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ మెయిన్ ఉండాలండి. తర్వాత లైటింగ్స్, తర్వాత మొన్న రేకులు అవి పోతే గాలికి ఎగిరిపోతే మొత్తం అన్నీ రేకులు గీకులు అన్నీ పెట్టారు చేయించి. తర్వాత మన స్లీపింగ్ హౌస్ కీపింగ్ కూడా మెయిన్ హౌస్ కీపింగ్ దుమ్మి ధూళి ఎక్కువ ఉందండి ఇక్కడ. హౌస్ కీపింగ్ సెక్యూరిటీ కూడా మెయిన్ సెక్యూరిటీ బయట కూడా బీర్లు అవి తాగేసి బయట ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ నైట్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళందరూ వచ్చేసి మందు అది కొట్టడం, గేట్లు తీయడం చేస్తున్నారండి. దీనికి మీరు ఏదోలాగా. ఈ ఇండోర్ స్టేడియం చుట్టూ ఉన్న స్థలంలో ఇష్టారీతిన తుప్పలు డొంకలు పెరిగిపోయాయి. చుట్టూ ఖాళీగా ఉన్న స్థలంలో ఒక పద్ధతిలో మొక్కలు పెంచితే ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా క్రీడాకారులు బయట కాసేపు నడవడానికి, కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది. స్టేడియం చుట్టూ వీధి దీపాలు లేకపోవడంతో పాటు రాత్రిపూట కాపలాదారు కూడా లేకపోవడంతో తాగుబోతులకు అడ్డగా మారింది. రాత్రిపూట మద్యం తాగేసి ఆ సీసాలను ఇక్కడే బద్దలు కొట్టేసి పడేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇండోర్ స్టేడియం పైభాగమంతా రేకులు ఊడిపోయి ఇంకొన్ని ఊడిపోవడానికి సిద్ధంగా ఉండటంతో క్రీడాకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్టేడియం చుట్టూ మొక్కల పెంపకంతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. షటిల్, బ్యాడ్మింటన్ కోర్టు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. బాస్కెట్బాల్ కోర్టు, బయట టెన్నిస్ కోర్టు లాంటి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. షటిల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో పిల్లలకు ఇక్కడ కోచింగ్, సిమెంట్ కోర్టులలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, వుడెన్ కోర్టు అందుబాటులోకి తెస్తే క్రీడాకారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని క్రీడాకారులు అంటూ ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరం. లోపల షటిల్ ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో ఫ్లడ్ లైట్లు, జనరేటర్లను శిక్షణ కోసం వచ్చే పిల్లల తల్లిదండ్రులందరూ కలిసి విరాళాల ద్వారా వేయించడం జరిగింది. ఫ్రెండ్స్ అసోసియేషన్, భీమిలి సంస్థ ప్లాస్టిక్ కుర్చీలు, బయట కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 40 మంది పిల్లలు షటిల్, బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటుండగా ఈ సంవత్సరం జాతీయ స్థాయి పోటీలకు 8 మంది ఎన్నికవ్వడం విశేషం.